ఇన్ని రోజులు ఈ సింపుల్ రెమెడీ తెలియక చాలా ఇబ్బంది పడ్డామండి. చాలా అంటే చాలా బాగా వర్క్ అవుతుంది. హెయిర్ కూడా చాలా స్మూత్‌గా చాలా అంటే చాలా లాంగ్‌గా గ్రోత్ అవుతుందండి. చాలా సింపుల్‌గా కూడా తయారు చేసుకోవచ్చు. మరి ఎలా తయారు చేసుకోవాలి ఏంటి అన్నది వీడియోలోకెళ్ళే ముందు స్మాల్ రిక్వెస్ట్ అండి. మన ఛానల్‌ని మొదటిసారి చూస్తున్న వారైతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టేటువంటి నేచురల్ హోమ్ రెమెడీస్ మీ వరకు రావాలంటే లైక్ చేసుకోవాలి కదా మరి. అలాగే మీ బ్యూటిఫుల్ హ్యాండ్స్ తోటి ప్లీజ్ అండి ఒక చిన్న లైక్ ఇచ్చేసేయండి. ఎంత పలుచగా ఉన్నటువంటి జుట్టైనా సరే చాలా ఒత్తుగా పెరుగుతుందండి. వారం రోజుల్లోనే మీకు రిజల్ట్ అనేది 100% తెలుస్తుంది. బట్టతల మీద సైతం వెంట్రుకలనేవి మొలుస్తాయండి. ఇందుకోసం ముందుగా ఈ విధంగా కొద్దిగంత మెంతులు తీసుకొని కచ్చా పచ్చాగా దంపేసుకోండి. మరీ మెత్తని ఫైన్ పౌడర్ లాగా దంపనవసరం లేదండి. ఈ విధంగా కచ్చా పచ్చాగా దంపేసుకుంటే సరిపోతుంది. చాలా మందికి తెలిసే ఉంటుందండి. మెంతుల వల్ల మన హెయిర్‌కి చాలా అంటే చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి. ఎంత పలుచగా ఉన్నటువంటి జుట్టైనా ఒత్తుగా పెరగడానికి మెంతులు అద్భుతంగా పనిచేస్తాయి. ఇక ఈ విధంగా కచ్చా పచ్చాగా దంపేసుకున్న తర్వాత ఒక స్టీల్ బౌల్ తీసేసుకోండి. ఇందులోకి కొద్దిగంత ఆవాల నూనె తీసుకోవాలండి. ఆవాల నూనె జుట్టు పెరగడానికి అద్భుతంగా పనిచేస్తుంది. జుట్టు రాలడం అనేది పూర్తిగా ఆపేస్తుందండి. ఆవాల నూనెలో పోషకాలనేవి అధికంగా ఉంటాయి. సో, నేను వారానికి సరిపడా చూపిస్తున్నానండి. మీరు కావాలంటే 10 రోజులకు లేదా 15 రోజుల వరకు కూడా తయారు చేసుకోవచ్చండి ఒకేసారి. లేదంటే ఎప్పటికప్పుడు ఫ్రెష్‌గా వారానికి సరిపడా కూడా తయారు చేసుకుంటూ ఉండొచ్చు. మీ దగ్గర ఈ ఆయిల్ లేకపోయినట్లయితే, ఏవైనా మనం ఇప్పుడు యూజ్ చేసేవి లేకపోయినట్లయితే టెన్షన్ పడొద్దండి. కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. ఖచ్చితంగా నేను వీటికి బదులుగా ఏవైనా తీసుకోవచ్చా అన్నది ఖచ్చితంగా తెలియజేస్తానండి. ఇక ఇందులోకి తరచూ మనం ఏ ఆయిల్ అయితే యూజ్ చేస్తూ ఉంటామో ఆ ఆయిల్‌ని తీసుకోండి. నేను కోకోనట్ ఆయిల్ తీసుకుంటున్నా. సో, ఆవాల నూనె ఎక్కువ తీసుకోవాలండి. కొబ్బరి నూనె కాస్త తక్కువ తీసుకోవాలి. ఇక ఇందులోకి మందారం ఆకులు తీసుకుంటున్నానండి. ముందుగా శుభ్రంగా వాష్ చేసి తడి ఏమీ లేకుండా ఒక పొడి క్లాత్ తోటి తుడిచిపెట్టేసుకున్నానండి. ఆకుల పైన డస్ట్ లాంటిది ఉంటుంది కదండీ! మందారం ఆకులు జుట్టు ఒత్తుగా పెరగడానికి అద్భుతంగా పనిచేస్తాయండి. మందారం ఆకుల వల్ల ఒకటా రెండా చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి హెయిర్‌కి. ఈ రెమెడీని చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవ్వరైనా యూజ్ చేయొచ్చు. మందారం ఆకులు ఆయిల్‌లో మునగాలండి. ఇందులో మరికొన్ని ఇంగ్రీడియెంట్స్ అయితే యాడ్ చేయాలండి. అవి ఏంటి అనేది ఇక చూసేద్దాం. వాటిలో మనం యాడ్ చేసుకునే వాటిలో కలోంజీ సీడ్స్ అనేవి చాలా ముఖ్యమైనవండి. కలోంజీ సీడ్స్ జుట్టు నల్లబడ్డానికి, జుట్టు ఒత్తుగా పెరగడానికి అద్భుతంగా పనిచేస్తాయి. చాలామందికి తెలిసే ఉంటుంది. సో, కొద్దిగా అన్ని కలోంజీ సీడ్స్ తీసుకోండి. ఇప్పుడు మనం తయారు చేసినది ఖచ్చితంగా వారానికైతే సరిపోతుందండి. ఇంట్లో ఎక్కువ మందికి మీరు ఒక్కరికి చెప్తున్నా నేను. ఎక్కువ మందికి తయారు చేసుకోవాలనుకున్నట్లయితే కాస్త ఎక్కువ మోతాదులో తయారు చేసుకోండి. ఈ ఆయిల్ అస్సలు పాడవదండి. ఇక రోజ్‌మెరీ గురించి నేను చెప్పనక్కర్లేదు. చాలా మందికి తెలిసే ఉంటుంది. రోజ్‌మెరీ హెయిర్ లాంగ్‌గా గ్రోత్ అవ్వడానికి అద్భుతంగా పనిచేస్తుంది. సో, కొద్దిగంత రోజ్‌మెరీ కూడా తీసుకుంటున్నానండి. ఇక ఇందులోకి ఉల్లిపాయ కూడా తీసుకోవాలి. ఉల్లిపాయ వల్ల జుట్టు విపరీతంగా పెరుగుతుందని సైంటిఫికల్‌గా ప్రూవ్ అయింది. అధ్యయనాలే ప్రూవ్ చేశాయండి. ఉల్లిపాయలో ఉండే అధిక సల్ఫర్ హెయిర్ ఫాల్ కంట్రోల్ అవ్వడానికి, కొత్త జుట్టు ఒత్తుగా, దట్టంగా, నల్లగా పెరగడానికి ఉల్లిపాయ అద్భుతంగా పనిచేస్తుంది. బట్టతల మీద సైతం వెంట్రుకలు మొలవడానికి ఉల్లిపాయ అద్భుతంగా పనిచేస్తుందండి. చాలా రెమెడీస్ చూపిస్తున్నారు. ఏది వాడాలి అని అడుగుతున్నారు. ఏదైనా యూజ్ చేయొచ్చండి. ప్రతీది 100% రిజల్ట్ ఉన్నటువంటి రెమెడీ అండి. మాస్ రెమెడీస్ అని చెప్పొచ్చు. ప్రతీది కూడా అద్భుతంగా పనిచేస్తుంది. నేను యూజ్ చేసిన తర్వాతనే, మా పాపకు కూడా యూజ్ చేసిన తర్వాతనే ఏ రెమెడీ అయినా మీతో షేర్ చేసుకుంటా. ముందుగా ఇందులో ఉన్నటువంటి పోషకాలు ఏంటి అనేవి నేను ఖచ్చితంగా తెలుసుకుంటానండి. ఆ తర్వాతే మీతో నేను షేర్ చేసుకుంటా. ఇప్పుడు మనం తీసుకున్న ప్రతి ఒక్కటి కూడా హెయిర్ ఫాల్‌ని కంట్రోల్ చేయడానికి, హెయిర్ లాంగ్‌గా గ్రోత్ అవ్వడానికి ఉపయోగపడేవేనండి. ఆల్రెడీ అందరికీ తెలిసే ఉంటుంది. సో, ఈ విధంగా కొద్దిగంత నానాలనమాట. అంటే ఇమ్మీడియేట్‌గా రెడీ చేసుకోకుండా 15 నిమిషాల పాటు పక్కన పెట్టేస్తే సరిపోతుందండి. సో, వీటిలో ఉన్నటువంటి పోషకాలనేవి మంచిగా ఆయిల్‌కి పడతాయి. ఈలోపు మనం ముందుగా దంపేసుకొని పక్కన పెట్టేసుకున్నాం కదండీ మెంతుల పౌడర్‌ని. మనం ఒక ఐరన్ కడాయిలోకి సెపరేట్ చేసుకోవాలి. ఐరన్ కడాయిలో ప్రిపేర్ చేసుకోవడం వల్ల ఏంటంటే మరీ మంచిదనమాట. సో, ఐరన్ కడాయి లేకపోయినట్లయితే స్టెయిన్‌లెస్ స్టీల్ అంటే స్టీల్ పాత్రలు ఉంటాయి కదండీ! స్టీల్ పాత్రలు తీసుకోండి. మాక్సిమం హోమ్ రెమెడీస్‌లో అల్యూమినియం లాంటి పాత్రలను అవాయిడ్ చేయడానికి ప్రయత్నించండి. సో, అల్యూమినియం హెల్త్‌కి అంత మంచిది కాదండి. మీ దగ్గర ఐరన్ ఉంటే ఐరన్ తీసుకోండి. లేదు అనంటే నార్మల్‌గా స్టీల్ ఉంటది కదండీ! స్టీల్ పాత్రలు తీసుకోండి. అవి కూడా లేవంటే రాగి పాత్రలు లేదంటే ఇత్తడి పాత్రలు ఇవి ఉంటాయి కదండీ! వాటితో యూజ్ చేసుకోవచ్చు.
సో ఈ మాత్రం మెంతి పౌడర్ అయితే వారానికి సరిపోతుందండి. ఇక స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద పెట్టుకొని మాడనివ్వద్దండి. సో ఫ్లేమ్ అనేది సిమ్లో పెట్టేసుకోండి. సిమ్లో పెట్టుకొని కాస్త దోరగా వేయించుకుంటే సరిపోతుంది. ఇంకా మన ఛానల్లో చాలా హోమ్ రెమెడీస్ ఉన్నాయండి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి ఛానల్లోకి వెళ్ళి చూసేయండి. ఇంకా మీకు ఎలాంటి కంటెంట్ కావాలన్నా తెలియజేయండి, ఖచ్చితంగా రిప్లై ఇస్తానండి. మన ఛానల్లోని హోమ్ రెమెడీస్ని చాలామంది ట్రై చేసి చాలా మంచి ఫీడ్బ్యాక్ ఇస్తున్నారండి. చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఆ కమెంట్స్ అన్నీ కూడా చూసినప్పుడు. ఇప్పటి వరకు మన ఛానల్ని సపోర్ట్ చేస్తున్న వారందరికీ కూడా హార్ట్ఫుల్గా థ్యాంక్ యూ సో మచ్ అండి. ప్రతి ఒక్కరికి, మన సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా, మన వ్యూవర్స్ అందరికీ కూడా, రెగ్యులర్గా మన ఛానల్ని ఫాలో అవుతున్న వారందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలండి. మీ మేలు నేను ఎప్పటికీ మర్చిపోలేను. సో ఇప్పటి వరకు మీరు వీడియోకి లైక్ చేయకపోతే ప్లీజ్ అండి లైక్ చేయండి. మీరు వీడియోకి లైక్ చేయడం వల్ల యూట్యూబ్ మరికొంతమందికి వీడియోని రికమెండ్ చేస్తుంది. వాళ్ళలో కొంతమందికైనా యూజ్ అవుతుంది కదండి. ప్రతి ఒక్కరికి యూజ్ అవుతుంది. కొంతమంది అయినా చూస్తారు, వాళ్ళు కూడా ఉపయోగించుకుంటారు అన్న ఉద్దేశంతో చెప్తున్నా. లైక్ చేయడం వల్ల పైసా కూడా రాదండి. కాకపోతే ఏంటంటే యూట్యూబ్ ఈ వీడియోని మరికొంతమందికి రికమెండ్ చేస్తుంది అనమాట. సో ఇక కొద్దిగంతా మెంతులు దూరగా వేగిన తర్వాత మనం 15 నిమిషాల పాటు మంచిగా నానబెట్టేసుకున్నాం కదండి. ఈ ఇంగ్రీడియంట్స్ అన్నింటినీ కడాయిలోకి వేసేసుకోండి. సో ఇది మంచి నూనె కాబట్టి ఈ విధంగా నురుగు వస్తుందండి. ఖచ్చితంగా మంచి నూనె అయితేనే నురుగు వస్తుంది. మనము ఆవాల నూనె కానీ, నువ్వుల నూనె కానీ, కొబ్బరి నూనె కానీ, ఏ ఆయిల్ అయినా సరే 100% ఇది మంచి నూనె అన్నది తెలుసుకోవాలి అంటే ఈ విధంగా వేడి చేసినప్పుడు ఖచ్చితంగా ఎక్కువ నురుగు వస్తుందండి. సో ఆవాల నూనె, మంచి ఆవాల నూనె తీసుకున్నాం కాబట్టి, కొబ్బరి నూనె కూడా పారాచూట్ అంటే మంచిదేనండి. అది కూడా ISO సర్టిఫైడే కాబట్టి సో నురగ ఈ విధంగా వస్తుంది. కాకపోతే ఇది చల్లారి మనం వడగట్టేపాటికి అసలు నురగ అనేది ఉండదండి. ఆయిల్ నార్మల్గా ఉంటుంది. సో గుర్తుంచుకోండి, ఫ్లేమ్ అనేది హైలో ఉంచుకోవద్దండి. సిమ్లో పెట్టేసి మంచిగా ఈ మందారం ఆకులు అనేవి వేగిపోతాయి అన్నమాట. అప్పుడు మనకు తెలుస్తుంది ఈ ఆయిల్ ఎలా రెడీ అవుతుంది అన్నది. మీకు సందేహం ఉన్నట్లయితే సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే మందారం ఆకులు మంచిగా వేగుతాయి అన్నమాట. కాస్త క్రిస్పీగా తయారవుతాయి. సో ఐరన్ కడాయిలో మనం ఏవైనా రెమెడీస్ తయారు చేసుకోవడం వల్ల ఫలితం అనేది అద్భుతంగా ఉంటుందండి. సో నెక్స్ట్ వీడియో హెయిర్ న్యాచురల్గా బ్లాక్ కావడానికి రెమెడీ అనేది వస్తుందండి, చూసేయండి. హెయిర్ లాంగ్గా గ్రోత్ అవ్వడానికి, ఖచ్చితంగా హెయిర్ బ్లాక్ అవ్వడానికి నేను నా హెయిర్కి అప్లై చేసి చూపిస్తానండి. 100కి 100% హెయిర్ బ్లాక్ అవ్వడానికి. సో ఎలాంటి కెమికల్స్ ఉన్నటువంటి కలర్స్ కానీ ఏమీ కాదండి, న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ తోటి హెయిర్ బ్లాక్ అవ్వడానికి నేను ఆల్రెడీ వీడియో షెడ్యూల్ చేశానండి. ఈ వీడియో తర్వాత నెక్స్ట్ వీడియో ఆ వీడియోనే వస్తుంది. సో చూసేయండి. సో ఇక ఆయిల్ అయితే రెడీ అయిపోయిందండి. మందారం ఆకులు మీరు అబ్జర్వ్ చేసినట్లయితే క్రిస్పీగా తయారయ్యాయి కదండి. ఇక స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ విధంగా స్ట్రెయిన్ చేసేసుకోండి. సో ఇప్పుడు మనం వడగట్టిన తర్వాత పిప్పి లాంటిది ఉంటుంది కదండి, అది కూడా మీరు వేస్ట్ చేయని అవసరం లేదండి. మాకు ఓపిక ఉంది అనుకున్నట్లయితే అందులోను కొద్దిగంత వాటర్ని యాడ్ చేసి మంచిగా పేస్ట్ లాగా మిక్సీ పట్టేసుకొని తలకు అప్లై చేసుకొని 2 గంటల తర్వాత తల స్నానం చేసేయచ్చు. సో చూపిస్తా చూడండి, అది వడగట్టిన తర్వాత చాలా మంచిదండి. ఇవన్నీ కూడా చాలా మంచివే. వీటిని చిన్న మిక్సీ జార్లో వేసేసుకొని కొద్దిగంత వాటర్ని యాడ్ చేసుకొని పేస్ట్ లాగా చేసి తలకు అప్లై చేసుకొని 2 గంటల తర్వాత తల స్నానం చేయండి. మాకు సమయం లేదు అనుకున్నట్లయితే 15 నిమిషాలు ఉంచుకున్నా సరిపోతుంది. ఇక ఇందులోకి ఆముదం ఆయిల్ యాడ్ చేసుకోవాలండి. సో కొద్దిగంత ఈ మాత్రం ఆముదం ఆయిల్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇక ఎలా అప్లై చేసుకోవాలన్నది తెలుసుకుందామండి. చాలామంది ఏంటంటే ఈ మధ్య నేను న్యాచురల్ ప్రోడక్ట్స్ని రెడీ చేస్తున్నా కదండి, సోప్స్, షాంపూ, ఆయిల్, అలాగే బాడీ పెయింట్స్కి ఆయిల్, ఇవన్నీ నేనే రెడీ చేసి పంపిస్తున్నానండి. చాలామంది తీసుకుంటున్నారు. సో ఈ ఆయిల్ కూడా మీరు కావాలనుకున్నట్లయితే రెడీ చేసి పంపిస్తానండి. లేదంటే నేను క్లియర్గా చెప్పాను కదండి, మీరే రెడీ చేసుకోండి. సో చాలా సింపుల్ కదండి, మీరు కూడా ఇంట్లో ఈజీగా రెడీ చేసుకోవచ్చు. లేదు మాకు సమయం ఉండదు అనుకున్నట్లయితే నేను వాట్సాప్ నెంబర్ ఇస్తాను, వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. ఖచ్చితంగా నేను ఆయిల్ రెడీ చేసి పంపిస్తాను. మీ అడ్రస్ అది అంతా క్లియర్గా నాకు పంపించారంటే వాట్సాప్లో పంపిస్తానండి. సో ఈ ఆయిల్ నాకు ఎంత కాస్ట్ పడింది అన్న దాన్ని బట్టి నేను క్యాలిక్యులేట్ చేసి అమౌంట్ అయితే చెప్తానండి. నేను మంచి కంపెనీ ఆయిలే తీసుకుంటా. లేదనంటే నేను వీడియోలో క్లియర్గా మీకు చూపించాను కదండి, స్టెప్ బై స్టెప్ మీరే రెడీ చేసుకోండి. కాకపోతే ఫ్లేమ్ అనేది హైలో పెట్టుకోవద్దండి, సిమ్లో పెట్టుకొని రెడీ చేసుకోండి. మాడని వద్దు, ఆయిల్ మాడితే పోషకాలు అనేవి పోతాయండి. సో ఈ ఆయిల్ని వారానికి 2 సార్లు అప్లై చేసుకోండి. రెగ్యులర్గా మనం ఆయిల్ ఎలాగైతే యూజ్ చేస్తూ ఉంటామో అలాగే యూజ్ చేయొచ్చు. 2-3 రోజులు తలపైన అలాగే ఉంచేసుకోవచ్చు. లేదంటే ముందు రోజు అప్లై చేసుకొని మరుసటి రోజు తలంటు స్నానం చేసేయచ్చండి. చాలా సింపుల్గా రెడీ చేసుకోవచ్చు. చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా యూజ్ చేయొచ్చండి. ఆడవాళ్ళు, మగవాళ్ళు అద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటాయండి.
ఈ ఆయిల్‌ని వారానికి 2 సార్లే కాదండి 3 సార్లు లేదా మీరు ప్రతిరోజు రాత్రి అప్లై చేసుకొని మరుసటి రోజు తలంటు స్నానం చేసినా కూడా పర్లేదండి. నో ప్రాబ్లమ్. ఇక రెగ్యులర్‌గా మీరు ఏ షాంపూ అయితే యూజ్ చేస్తూ ఉంటారో ఆ షాంపూ తోటి తలంటు స్నానం చేసేయొచ్చు. చాలా మంచి రిజల్ట్ ఉంటుంది. ట్రై చేయండి. బై ఫ్రెండ్స్.